జీతాలు తీసుకొని సరిపోరా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న తాను షటర్ ఇద్దామని వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ చిన్న చిన్నగా తీసుకుపోయినా తీసుకుపోయేవరకే అది ముజ్జులాగా వచ్చి కళ్ళు తిరిగి నాకు ఒక్కదానికే చేతులు ఆగకుండా కింద బోర్ల పడ్డది. నేను అక్కడనే అందరికీ పూటేసి అంటేనే పిలిచింది. అది వరకే బాగా ముజ్జు నేలతో బయట వచ్చింది. డాక్టర్ వచ్చి వేసుకోండి రోజు కడుపులో బాగా వస్తుందని రోజు చెప్తుంది. ఆమె మేడాలకు చెప్తే ఏం చేస్తారో ఏమో ఇక్కడ బాగా వస్తుందమ్మా, నాకు అసలు చేత కావటంలే, అసలు ఆపరేషన్ చేసి రాయిందని బాగా రోజు 3 రోజుల నుంచి అట్లనే చెప్తుంది. అయితే వయసు పోయి అందింది కాదు, దానివల్ల వస్తుందని నేను అనుకున్నాను. మేడానికి కూడా చెప్తున్నాను నేను. అయితే వాళ్ళే చూసిపోతురు అన్న. అయితే జరిగింది. చిన్న పాప, ఫస్ట్ పాప, 2 పాపలు. నా పేరు బావసి, మాది కూడలి. మా అక్క వాళ్ళది మార్పిడ బంగ్లా. అయితే ప్రతి నెల ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారట.
అయితే ఆడ చూపించుకుంటుంటే మళ్ళీ ఒకసారి ఆశా వర్కర్లు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందాం, అక్కడ మంచిగా చేస్తారు ఆపరేషన్, ఇంత డబ్బులు ఖర్చు ఎందుకు, మేము మంచిగా చేపిస్తామని వాళ్ళు చెప్పారంట. అంతకుముందు ఆశా వర్కర్ మా బావ మా అక్క వచ్చి చూపించుకోపోయారంట. చూపించుకోపోయారు 15 రోజులు 20 రోజుల కింద చూపించుకోపోయారట. చూపించుకుపోయినాక అక్కడనే ఉంటుంటే 9 నెలలు అయిందాగా ఇక డెలివరీ అయిందాగా నువ్వు ఆడనే ఉంటే బాగా నీకు అన్న వండి పెట్టేటోళ్ళు ఎవరు, నీకు చూసేటోళ్ళు ఎవరు, నువ్వు ఆడ ఉండకు అని మా నాన్న మా అమ్మ పోయి పిలుచుకొచ్చింది మా ఇంటికి. మా ఇంటికి పిలుచుకొచ్చినాక మా చిన్న చెల్లకు మళ్ళీ డెలివరీ అని మా అమ్మ తీసుకుపోయినట్టు చిన్న చెల్లకు. అయితే ఈమెకు నొప్పులు అంతే డెలివరీ కాగానే 2 రోజులకు ఈమెకు మామూలుగా నొప్పులు వస్తున్నాయని చెప్తుంది. బాబుగా మామూలుగా నొప్పులు వస్తున్నాయని చెప్తుంటే ఇక తమ్ముడా నేను అక్కడ హాస్పిటల్లో చూస్తూ రావడం మంచిగా బాగా ఆశా వర్కర్ వాళ్ళు వస్తామన్నారు, వాళ్ళు చూపిస్తామని అని చెప్పారు అని నేను నాకు చెప్పింది మా అక్క. అయితే అక్క నువ్వు ఆగు, మా అమ్మ అడిపోయింది, ఎడిపోయి ఎటు వస్తుందో తెలియదు, అమ్మ వచ్చినాక సోమవారం తీసుకోపోతా నీకు నేను, ఎందుకు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నావు అంటే కాదు నొప్పులు వస్తున్నాయి పోయి చూపించుకుందామంటే సర్లే అని బట్టలు తీసుకోకుండా ఏం తీసుకోకుండా వచ్చినాం. మా బావ మేము బంగ్లా దగ్గరికి వచ్చేసరికి మా బావ ఆశా వర్కర్లు బంగ్లా దగ్గరికి వచ్చిండు. వచ్చి అంబులెన్స్ పిలిచి ఇక మా అక్క అక్కడ నొప్పులు వస్తున్నాయని అని చెప్తే ఆశా వర్కర్లు వాళ్ళు చెప్పి అంబులెన్స్ పిలిపించి వేసుకొచ్చిండు. నాకు ఎక్కని అంబులెన్స్ ఎక్కనియలే.